అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో పర్యాటకులు ట్రాఫిక్ కష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో వేల సంఖ్యలో పర్యాటకులు తరలి రావడంతో ఘాట్ రోడ్లో వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఇక పోలీసులు ముందస్తు అంచనాలు విఫలం కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. టూరిస్టుల రద్దీ పెరగడంతో ప్రధాన పర్యాటక ప్రాంతాలు నిర్వాహకులు తాత్కాలికంగా మూసివేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస వసతులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ ను చక్కదిద్దేందుకు అరకు నుంచి విశాఖ వెళ్లే వాహనాలు పాడేరు మీదుగా మళ్లిస్తున్నారు పోలీసులు. అరకులో ట్రాఫిక్ జామ్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకలోయలో పర్యటనకు వెళ్లినటువంటి పర్యాటకులందరూ తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడడం చాలా కష్టంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వేల సంఖ్యలో వాహనాలు అటు అరకు ఘాట్ రోడ్డు మొత్తం అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎదురెదురుగా వాహనాలు ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తున్నాయి. అయితే ట్రాఫిక్ సమన్వయం లేకపోవడం, ట్రాఫిక్ పోలీసుల్లో సమన్వయం లేకపోవడం, అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళలో సమన్వయం లేకపోవడంతో భారీగా ఘాట్ రోడ్డు మొత్తం అంతా కూడా వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంచనా అనేది ముందుగా లేదు. ఎందుకంటే వరుస సెలవులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరం వచ్చేదానికంటే పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అంటే శనివారం, ఆదివారం, శుక్రవారం రాత్రి కొన్ని వేల మంది ఇటు అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ఈ ప్రాంతాలకు చేరుకుంటున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే అటు హోటల్స్ అన్ని కూడా పూర్తిగా నిండిపోయినటువంటి నేపథ్యంలో టెంట్లలో ఉంటున్నటువంటిది అయితే ఉంది. కానీ కొన్ని వేల మంది పర్యాటకులు ఘాట్ రోడ్ లోనే లాక్ అయిపోయి అటు ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పర్యాటక ప్రాంతాలను కూడా ఇప్పటికే నిర్వహిస్తున్నటువంటి ఏపీ టూరిజం, అదేవిధంగా ఐటీడీసీ మొత్తం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడే కొన్నిటిని క్లోజ్ చేసినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే రద్దీ ఎక్కువైపోయి లోపలికి వెళ్ళిన తర్వాత తీవ్ర ఇబ్బందులు ఉంటున్నాయి. లోపలికి వెళ్ళినటువంటి బయటికి రావట్లేదు. బయటకు వచ్చిన అటువంటి వాళ్ళు, బయట నిలబడినటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీలైనటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేసి వాళ్ళు టైం అయితే పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోలీసులకు తీవ్రమైనటువంటి ఆటంకం. ఎందుకంటే ఎక్కడ చూసినా ఘాట్ రోడ్లలోను, చిన్న చిన్న రోడ్లలోను, ఆ విలేజెస్ లో, అంటే అరకు విలేజెస్ ఉంటున్నటువంటి ఇళ్లలో కూడా వాహనాలు పార్క్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేయడం అనేది తీవ్ర ఇబ్బందులు ఏర్పడినటువంటి నేపథ్యంలో అరకు నుంచి తిరుగు ప్రయాణాలు, అంటే హైదరాబాద్ గానీ వరుస గానీ వెళ్లాల్సినటువంటి వాళ్ళు తిరుగు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ కొండ, అంటే ఘాట్ రోడ్డు దిగి విశాఖపట్నం వైపు రావాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో దిక్కు తోచినటువంటి పోలీసులు ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేయడం కోసం అటు విశాఖపట్నం వైపు కాకుండా అరకు నుంచి పాడేరు మీదుగా వాహనాలు అయితే మళ్లింపు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గడిచినటువంటి సీజన్ ముగుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా 2-3 శనాదివారాల్లో మొత్తము ఈ వింటర్ సీజన్ అనేది ముగిసిపోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పర్యాటకులు కొన్ని లక్షల సంఖ్యలో ప్రతిరోజు అటు చింతపల్లి, లంబసింగి, అరకు, పాడేరు, వనజంగి ఈ ప్రాంతాలకు వస్తున్నారు. మేఘాలకొండ, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వీటన్నింటినీ కూడా చూస్తున్నటువంటిది అయితే ఉంది. ఈ సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోస్ షేర్ అవుతున్నటువంటి నేపథ్యంలో వీటిని చూసినటువంటి వాళ్ళు అనేక ప్రాంతాల నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా అరకు, పాడేరు వస్తున్నటువంటి నేపథ్యంలో సొంత వాహనాల్లో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఘాట్ రోడ్ లో ఇరుక్కుపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా సరైన సౌకర్యాలు కల్పించకపోవడం, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం సరిగ్గా స్పందించినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయి పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా కూడా వరుసగా సెలవు దినాలు కావడంతో అటు పర్యాటక కేంద్రాలకు భారీగా కూడా పర్యాటకులు వెళ్తూ ఉన్నారు. ఇదే విధంగా అరకులో కూడా వెళ్లడం జరిగింది. అక్కడ తీవ్రంగా కూడా పర్యాటకులు ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఇటువంటి పరిస్థితి చోటు చేసుకుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అంచనాలు కూడా అక్కడ విఫలమైన పరిస్థితి నెలకొంది.